మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనము కలిసి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అని. మరలా చదువుకుందాం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అని. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. పేజీ నంబరు క్రొత్త నిబంధనలో 83. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవనాలు, మా రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క ఉదయకాలంలో మిమ్మల్ని ఆరాధించడానికి సమకూర్చిన నీ కృపంతా బట్టి అంటే నాకు తెలుస్తుంది. ప్రభు పాడదా మీరు మాయం పొందినారు. చదవని లేఖన భాగం దీవించి ఆశ్రయించారు. మీ యొక్క ఆత్మాభిషేకం, ఆత్మ సంచారం, ఆత్మ నడిపింపు నడిపించి అక్కడ వేసి తప్ప మరి ఎవరిని వారికి కనబడిన మాట నెరవేర్చి అయ్యకు నా పాత్ర ఈయనకు లేని వాడిని, ప్రభు మంచితనం లేని వాడిని అన్నమాట నీ మాటల నుంచి మీ హస్తంలో దాచించమని కోరుచు. ప్రభు మీ కృపలో జ్ఞానం చేసుకుని బలహీనను చేతకండి. జ్ఞానం లేని వాడిని పరలోకం నుంచి జ్ఞానం గ్రహించి ప్రజలు సంతోషపరితులు అవటానికి, మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించడానికి ప్రభు నీ మాటలను గ్రహించి యేసు ప్రభు నామను ప్రార్థించి వచ్చిన బిడ్డ తెలుస్తున్నాం. మీ చిత్రంలో ఏర్పాటు అన్నింటిలో కూడా సకాలంలో క్షేమంగా నడిపించమని యేసు ప్రభు నామను ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగము మనకెంతో పరిచయమైనటువంటి భాగం. మొదటి వృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయంలో మరి దావీదు భక్తుడు చెప్తున్నాడు 13వ వచనంలో, యెహోవా మహా కృపగలవాడు. ఈ మాట చెప్తున్నటువంటి సందర్భము దావీదు గారు జనాభా లెక్కలు, తన సామ్రాజ్యం ఉన్నటువంటి జనాభాను లెక్కించడానికి ఆయన పూనుకున్నవాడుగా ఉన్నాడు. అయితే ఆ యొక్క పని దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉంటూ వచ్చింది. తద్వారా దేవుడు ఆ కోపాన్ని బట్టి గాదు అనేటువంటి ప్రవక్తను పంపించి ఆయన ముందు 3 విషయాలు పెడతాడు. ఏ 3 అంటే మొదటిది 3 ఏండ్ల పాటు మరి కరువు, రెండవది 3 నెలల పాటు తరమబడుట, మూడవది 3 దినముల తెగులు. ఇప్పుడు ఈ 3 మరి నువ్వేం కోరుకుంటావో చెప్పు, నేను ఆయనకి తెలియజేస్తాను, దేవుడు నీ ముందు ఉంచమన్నాడు అని చెప్పినప్పుడు ఆయన దేవుని యొక్క గొప్పతనం ఎరిగినవాడు కనుక ఆయన ప్రస్తావించడం మాట ఏంటంటే 21వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ రాయబడింది. చూడండి, చదవండి. 21వ అధ్యాయం 13వ వచనం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడకుండా ఆయన చేతిలోనే పడుదునుగా. కనుక దేవుని యొక్క గొప్పతనం గురించి, ఆయన దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చినాడు, వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, దేవుని కోపం ఆయన మీదకి వచ్చింది కనుక అక్కడ 3 విషయాలు ఆయన ముందు ఉంచినాడు. ఏమి కావాలో కోరుకో అని చెప్పినాడు. ఇప్పుడు మంచిగా ఏదైనా వస్తువులు ఇస్తే, బహుమానం ఇస్తే, ఘనత ఇస్తే, ఐశ్వర్యం ఇస్తే కోరుకునేవారుగా ఉంటాం కదా. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగుందంటే 3 ఏండ్ల పాటు కరువు, 3 నెలల పాటు తరమబరుట, అవన్నీ అనుభవించినాడు దావీదు గారి జీవితంలో. 3 రోజులు తెగులు. ఇంత భయంకర పరిస్థితుల్లో నేనేం చేయాలి? అందుకని అన్నాడు, యెహోవా మహాకృప గలవాడు. కనుక ఆయన కృపను ఆయన కోరుకుంటూ వచ్చాడు.
ఆయన కృపను ఆయన వేడుకుంటూ వచ్చాడు. అందుకనే ఇంగ్లీష్లో అంటాడు గ్రేట్ గ్రేస్, గొప్పదైనటువంటి కృప. ఈ కృపను ఆయన కోరుకోవడం ద్వారా యెహోవా కలవాడు, నేను ఆయన చేతిలో పడుదునుగా కానీ మాట చెప్పడం ద్వారా దేవుని కోపము ఎంతవరకు ఆగిపోయిందంటే 70,000 మంది చనిపోయారు, అంతవరకే ఆగిపోయింది. ఇంకెంత మాత్రం కూడా ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ మనం జ్ఞాపం చేయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని కృప మనం కోరుకోవడం ద్వారా, దేవుని కృప ద్వారా మన ఆత్మీయ జీవితంలో ఎక్కువ నష్టపోసేటువంటి మనము ఆత్మీయమైనటువంటి జీవితంలో, భౌతికమైనటువంటి జీవితంలో మనం నష్టపోకుండా మనల్ని భద్రపరిచేది దేవుని కృప. 3 దినాలు వాస్తవంగా తెగులు రావాలి ఆయన కోరుకున్న విధానంలో. సమాజపు కోట వేల వరకే 70,000 మంది చనిపోయారు. దేవునికి దూత కత్తి పట్టుకొని ఆకాశం నిలబడుతూ వచ్చింది. ఆయన ఆ ఓనాను కళ్ళం దగ్గర దేవుని యొక్క బలి అర్పించినాడు, ఆ కృపను పొందుతూ వచ్చాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో, దావీదు గారి జీవితంలో దేవుని కృప ఆయన ఎక్కువ నష్టపోకుండా, ఆయన జీవితంలో తప్పిపోయినప్పటికీ, మరి ద్వారి తొలగినప్పటికీ, ప్రతికూలంగా జీవించినప్పటికీ నష్టపోకుండా ఉండనట్లుగా దేవుని కృప ఆయనకి సహాయం చేస్తూ వచ్చింది. అందుకని ఆయన ఏం చేసినాడు చూడండి, 21వ అధ్యాయము 26వ వచనం, మొదటి వృత్తాంతులు 21:26. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతను తన కత్తిని మరలా వరలో వేసాడు. కారణము కృపను కోరుకుంటూ వచ్చినాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఆయన దేవుని కృపను బట్టి, అక్కడ దేవుని కృప అనుభవించిన దాన్ని బట్టి ఆయన ఘనపరుస్తున్నాడు, దహన బలి అర్పిస్తున్నాడు. అవునాను కళ్ళం దగ్గర అది వెలకు కొని ఆ యొక్క కళ్ళంలో బలి అర్పించిన వాడుగా ఉంటున్నాడు. కనుక దేవుని కృప అంత గొప్పది. అందుకని మన ఆత్మీయ జీవితంలో దేవుని కృప మన జీవితంలో ఎంత గొప్పదిగా ఉంది. మనం ఆయన ఆరాధించడానికి, ఘనపరచడానికి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. మన జీవితంలో దేవుని కృప ఎలాంటి గొప్పదిగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుచున్నాము. అంతేకాకుండా 17వ వచనం కూడా, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కనుక దేవుని కృప, ఈ కృపకి నిర్వచనాలు చాలా ఉన్నాయి. ఏమిటి అంటే కృప అంటే, ఆయన తన ఐశ్వర్యం చొప్పున తన యొక్క కలిగినటువంటి సంపన్న స్థితి నుండి, ఆయన సంపన్నమైన స్థితి ద్వారా మనలను, మరి ఆయన మన కొరకే మూల్యం చెల్లించడం ద్వారా మనకు కలిగినటువంటి ఈ గొప్ప భాగ్యమే దేవుని కృప. కనుక మన ఆత్మీయ జీవితంలో ప్రియమైన వాళ్ళరా, మోషే ద్వారా ధర్మశాస్త్రం కలిగింది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలుగుతూ వచ్చినాయి. ఈ ఆయన కృప ఎలాంటి కృప అయినా అక్కడంటే దావీదు గారు చెప్పాడు, ఈ కృప మహాకృప. ఆయన కృప గలవాడు, మహాకృప గలవాడు. రెండవది ఆయన కృప ఎలాంటిది? ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 33వ అధ్యాయం చదవండి. ఇర్మీయా గ్రంథం ఒక మాట చదువుకుందాము. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. కనుక విడువని కృప ఆయనది, మహాకృప, విడువని కృప. ఈ లోకంలో మనము అనేకమైనవి మనం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని కృప మనల్ని విడువక ఉండింది. రెండవది ఆయన కృప విడువని కృప. మూడవది ఆయన కృప ఎలాంటిది అంటే, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. కనుక పర్వతము లాంటి పరిస్థితులు, మెట్టలు మరి ఎంతో బలమైనవి మన జీవితంలో. పర్వతములు అనగా
ఈరోజు హిమాలయ పర్వతాలు మన దేశానికి ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే శత్రువులు ఎంతమాత్రం జ్వరపడకుండా, అపాయము రాకుండా, కీడు రాకుండా, ఎంతమాత్రం కూడా పోరాటాలు కలగకుండా ఆ హిమాలయ పర్వతాలు ఎంతో ఉన్నతమైనవిగా ఉండి మన దేశాన్ని భద్రపరుస్తున్నాయి. ఈరోజు దేవుని కృప ఏం చేస్తున్నా? ఎలాంటి కృప అంటే మనకు పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప అలాంటిది. ఇంకో మాట చెప్తాడు, రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా రోమాపత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును మనలో పాపం విస్తరించింది, ఆయన ద్వారా కృప మనకి విస్తరించి. దానము, ఈ గ్రేస్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో అనేకమైన పర్యాయ పదాలు ఉన్నాయి. జాలి, దయ, అనుగ్రహము, ఇక్కడ అంటాడు దానము అంటాడు. మన ఆత్మీయ జీవితంలో ఏదైతే మనము పొందడానికి అర్హులము కాదో, యోగ్యులము కాదో ఆయన మనకు అనుగ్రహించినాడు, దానముగా ఇచ్చేసినాడు. ఆయన తన ప్రాణాన్ని మనకు దానముగా ఇచ్చాడు, ఆయన కృపను మనకు దానముగా ఇచ్చాడు. దానము అంటే చెప్పండి, దానికి మరలా ఇవ్వడానికి లేదు, అవసరం లేదు. దానము అంటే ఉచితముగా ఇవ్వబడేది. దానము అంటే ప్రియమైన వాళ్ళరా మరలా దానికి ఎంత మాత్రం కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ యొక్క దానమైనటువంటి దేవుని కృప, జాలి, ఈ కృప మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది, ఆయన కృప ద్వారా మనం ఏ అనుభవంలో ఎటువంటి మేళ్ళు మనం పొందుతున్నామో వాటిని బట్టి మనం జ్ఞాపం చేసుకొని దేవుని మనం ఆరాధించే వారంగా ఉంటాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. దేవుని కృప ద్వారా మనము వేటిని అనుభవిస్తున్నాం? 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనలో చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత. కనుక మన జీవితంలో ఆ కృప మనల్ని ఏం చేసింది అంటే రక్షించింది. దేని నుంచి రక్షించింది? దైవ ఉగ్రత నుంచి రక్షించింది. దైవ ఉగ్రత ఎలాంటిది? ఆ దినాల్లో ఆదికాండము మనం చూడొచ్చు. ఆదామవ్వ పాపం చేస్తూ వచ్చినప్పుడు, దేవుని యొక్క కోపం వచ్చినప్పుడు వారు ఏదేంతో తోలివేసినాడు, నెట్టివేసినాడు. ఇంకా ఆ తర్వాత కిందికి వస్తే లోతు దినాల్లో సొదొమ పట్టణం దేవుని దృష్టికి బహు ఘోరంగా పాపం చేసింది. పాపం ఎక్కువైపోయింది. ఆ కోపాగ్ని బట్టి దేవుడు ఏం చేసినాడు? అగ్నిగంధకాలతో ఆ పట్టణాన్ని కాల్చి, ఆయన ఉగ్రత అలాంటిది. ఈరోజు వారి వలె అపరాధములు పాపములు కలిగినటువంటి మనలను ఆయన ఏం చేయలేదంట? దైవోగ్రతకు మనం ఏం చేయలేదు, అప్పగించలేదు. దైవోగ్రతకు పాత్రులమై అక్కడ 3వ వచనం కూడా చదవాలి, మన్నించండి. 2-3 వచనాలు. 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై, కడమవారి వలనే, మనకు ముందున్న వారి వలె. నోవాహు దినాల్లో వారు పాపం ఘోరంగా ఉంది. నోవాహు గారు చెప్పినాడు దేవుడు, అయ్యా నువ్వు ఓడను చేసుకో, నీవు నీ కుటుంబాన్ని ఓడలో ప్రవేశించండి. మిగతా వారంతా ఏమైపోయారు? జలప్రళయము. అంతవరకు కూడా ఎందుకు వారు ఆ యొక్క ఓడను నిర్లక్ష్యం చేశారంటే, అంతవరకు కూడా వారికి వర్షం తెలియదు, వర్షం పైనుండి కురుస్తుందని తెలియదు. ఆ యొక్క భూమి నుండి ఆవిరి వచ్చి వారికి పంటలు పండించేది, వారు బతికించబడేవారుగా ఉన్నారు. అందుకని వారు ఆ యొక్క ఓడ జీవితం నిర్లక్ష్యం చేశారు. ఆ దినాన ఆ ఉగ్రత వాళ్ళని జలప్రయాణానికి అప్పగించింది, జలప్రయాణంలో ముంచివేసింది. లోతు దినంలో సొదొమ పట్టణము అగ్ని గంధకాలతో కాల్చివేయబడింది. ఈరోజు వారి వలె మనము కూడా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నటువంటి మనలను దైవోగ్రతకి ఎంత మాత్రం అప్పగించకుండా ఆయన మనల్ని ఏం చేసినాడు? కృపచేత రక్షించాడు. అది దేవుని కృప. దానము, ఉచితముగా రక్షించాడు. దీనికి మనం ఏమి క్రయం చెల్లించలేదు.
నీ కొరకు నా కొరకే ఆయనే క్రయం చెల్లించాడు, ఆయనే ప్రయాసపడ్డాడు, ఆయనే రక్తము గార్చాడు, ఆయనే నిలువెల్ల గాయాలు పొందాడు, ఆయనే ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, ఆయనే వెంట్రుకలు పెరిగి వేయించుకున్నాడు, ఆయనే తల మీద ములకెళ్ళటము, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలలో దేహమంతా గాయాలు, ప్రక్కలో బలెపోటు, మరణం పొందినంతగా శ్రమపరచబడ్డాడు. ఆఖరికి తన రక్తమంతా కాచి మరణించబడ్డాడు. మనం ఏ క్రయం చెల్లించలేదు. ఈ ఒకరిని తప్పించబడడానికి, ఒకరి నుంచి దాటించబడటానికి మనం ఏ క్రయం చెల్లించలేదు. అందుకని అంటాడు, కృపచేత మీరు రక్షించబడ్డారు. ఈరోజు ఆయన కృప, ఆయన దానము, ఆయన అనుగ్రహము ప్రియమైనవా. రెండవది చూడండి, ఆయన కృప ద్వారా మనం ఏం పొందుతున్నాం? 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. అయినను ఒక్క నిమిషం. 2 కొరింథీ 8:9 చదవండి. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. చూడండి, ఆయన కృప. ఎవరు ఈ స్థితిని తీసుకొస్తారు మనకి? ఆయన కృప ఎలాంటిదంటే, ఆయన ధనవంతుడు. ఎటువంటి ధనవంతుడు ఆయన? మొదటి తిమోతి పత్రిక రాయబడింది, శ్రీమంతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఎవరిని సమీపించడానికి తెలుసులో అమృతమైనటువంటి దేవుడు ఆయన. అయితే నీ కొరకు నా కొరకు మనను ధనవంతులుగా చేయడానికి, ఆత్మీయటువంటి ధనమును కలిగి ఉండటానికి ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు? దరిద్రుడైపోయాడు. అందుకని అంటాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము. ఈ రోజుల్లో, ఈ లోకంలో మనల్ని ఒక వ్యక్తిని ధనవంతులుగా చేయడానికి తమ ఆస్తి ఎవరు కూడా పోగొట్టుకోరు. వారికి ఉన్న సౌఖ్యం, వారికి ఉన్నటువంటి సామర్థ్యం, వారికి ఉన్న సంతోషాన్ని ఎవరు కూడా ఇచ్చేయరు. అయితే ఈ దేవుడు, ఈ కృపగల దేవుడు, కరుణగల దేవుడు, జాలిగల దేవుడు, మహాకృపగల దేవుడు నీ కొరకు నా కొరకై మనల్ని ధనవంతులుగా చేయడానికి, ఆత్మీయటువంటి ధనవంతులుగా చేయడానికి ప్రియమైన వాళ్ళరా నీ కొరకు నా కొరకు దరిద్రుడైపోయాడు. ఆయన కృప మనలను దేవుని యొక్క సన్నిధిలో ధనవంతులుగా చేసింది. మొదటిది, రక్షించబడిన వారంగా ఉన్నాము. రెండవది, ధనవంతులుగా చేయబడుతూ వచ్చినాం. ఆత్మీయమైనటువంటి ధనం. ఏమిటి ధనం? ఏమిటి ఐశ్వర్యం? ప్రియమైన మహిమైశ్వర్యం. ఈరోజు అందుకనే ఏమిటి ధనం అంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడానికి మహిమను పొందలేకపోతున్నారు. మహిమ అనేటువంటి ఐశ్వర్యం ఈరోజు మనకిచ్చినాడు. ఆదాము అవ్వ ద్వారా పోయినటువంటి ఆ మహిమ, ఆ యొక్క గొప్పతనం, ఆ యోగ్యత, ఆ భాగ్యం, ఆ యొక్క హోదా దేవుడు ఆయన కృప ద్వారా మనకిస్తూ వచ్చినాడు. మూడవది చూడండి, ఆయన కృప ద్వారా మనం ఏం పొందుతున్నాం? తీతు పత్రిక 3వ అధ్యాయము తీతు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులు మనగా తీర్చబడి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా, కనుక మనం ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడ్డాం. కృప మనల్ని ఏం చేస్తుందంటే, దేవుని కృప మనం నీతిమంతులుగా చేస్తుంది. మనం అపరాధులం, మనం అవిధేయులం, మనం అవివేకులం, దేవునికి దూరస్తులం, కడమవారి వలె స్వభావ సిద్ధముగా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు దేవగతికు పాత్రులమై ఉన్నవారం. అటువంటి మనలను ఆయన కృప మనం నీతిమంతులుగా చేసింది, నీతిగా చేసింది. పాపమునకు దాసులుగా ఉన్న మనము ఆయన కృప ద్వారా, ఉచితంగా అయ్యేటువంటి ఈ కృప ద్వారా ప్రియమైన వాళ్ళరా మనము నీతిమంతులుగా చేయబడ్డాము. మనము నీతిమంతులుగా చేయబడ్డాము. అందుకనే ఆయన కృప ద్వారా, ఆయన కృప అంట ఎందుకు ఆయన మన కృప చూపిస్తున్నాడు అంటే, మనల్ని పరిశుద్ధపరచడానికి, విశ్వాసములో బలపరచబడడానికి, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన కృప. మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని పవిత్రపరిచాడు,
మనల్ని యోగ్యులుగా చేస్తున్నాడు, నీతిమంతులుగా చేయడానికి. ప్రియమైన వాళ్ళ ఆయన కృప మనం నీతిమంతులుగా చేసింది. ఈరోజు ఒకప్పుడు పాపులం, ఇప్పుడు దేవుని నీతిమంతులు, నీతిగా చేయబడ్డ వారం, నీతిమంతులుగా ఎంచబడిన వారం. ఈరోజు ఆయన పిల్లలముగా, ఆయన బిడ్డలముగా నీతిగా మనల్ని చేస్తూ వచ్చాడు. 4వ చూడండి, ఆయన కృప ద్వారా మనం ఏం పొందుతున్నాము? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2వ తిమోతి, నా కుమారుడా, 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత. ఈరోజు ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. అనేక పర్యాయాలు కృంగిన సమయాల్లో, బలహీనమైన సమయాల్లో, నిరుత్సాహ పరిస్థితుల్లో, కలవర పరిస్థితుల్లో, ఆందోళనకర పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. అందుకని అంటారు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. అందుకని అంటాడు కదా 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. 12వ అధ్యాయము 9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడును. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను కనుక ఇక్కడ అన్నాడు, నేనెప్పుడు బలహీనునో అప్పుడే. కారణము దేవుని కృప. ఆయన కృప అనేక పర్యాయాలు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మనము కృంగినటువంటి సమయాల్లో, కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. ఖర్చు సైతాను గెల్చి విజయమిచ్చితి, నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును, నమ్మకమైన నా ప్రభు. కాబట్టి ఆయన కృప పరిస్థితులు బట్టి, స్థితిగతులు బట్టి, జీవిత యాత్ర పరిస్థితులను బట్టి అనేక పర్యాయాలు కురిగిన సమయాల్లో ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. ఆయన కృప మనం బలపరచకపోతే మనం ఈ స్థితిలో ఉండలేం. కనుక అనేక పర్యాయాలు మనకు తెలియకుండానే దేవుని కృప మనల్ని అందుకని అంటాడు పౌలు భక్తుడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును. ఇప్పుడు మన జీవితంలో ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. బలహీన సమయాలలో, కృంగిన సమయాల్లో, నిస్సహాయ స్థితిలో, అనేక పర్యాయాలు దిక్కుచో స్థితిలో మనల్ని బలపరుచుతుంది ఆయన కృప. కాబట్టి ఆయన కృప ద్వారా ఒక విధమైనటువంటి మేలు పొందినాడు దావీదు భక్తుడు అన్నాడు, అయ్యా యెహోవా మహాకృప గలవాడు. ఈరోజు ఆయన కృప ద్వారా మనము బలపరచబడుతున్నాం, బలవంతులంగా చేయబడుతున్నాం. అనేకమైనటువంటి పోరాటాలలో, శత్రువు యొక్క శోధనలలో, శత్రువు యొక్క అగ్ని బాణాలలో, శత్రువు యొక్క మనకు ఉంచినటువంటి పన్నాగములను జయించడానికి, వాటిని పోరాడటానికి, వాటిపైన విజయం పొందడానికి ఆయన కృప మనకు సహాయం చేస్తుంది. అందును బట్టి మనం ఆయన ఆరాధించాలి. ఆయన కృప మనకు సహాయం చేయకపోతే, ఆయన కృప మనల్ని బలపరచకపోతే ప్రియమైన వాళ్ళరా అనేక పర్యాయాలు ఆత్మీయ జీవితం నష్టపోయే వారంగా మనం ఉంటాం. 4వది, ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? బలవంతులుగా చేస్తుంది. 5వ చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను,
మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కానేరదు కానీ. కనుక ఇక్కడ అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. అక్కడ అంటాడు, నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప. ఒకప్పుడు ఆయన ఎవరు? ఆయన గురించి చెప్తున్నాడు, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. అది ఇప్పుడు నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలనే. ఈరోజు మనం ఏ స్థితి కలిగి ఉన్నాం, ఎటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాం, ఎటువంటి ఘనత కలిగి ఉన్నాం, ఎటువంటి క్షేమాన్ని కలిగి ఉన్నాం, ఎటువంటి ఖ్యాతిని కలిగి ఉన్నాం, అది ఆయన కృప వలనే. ఈరోజు మనం ఎటువంటి హోదా కలిగి ఉన్నాం, ఎటువంటి ఘనత కలిగి ఉన్నాం, ఎటువంటి సామర్థ్యం కలిగి ఉన్నామో అవన్నీ కూడా ఆయన వలన, ఆయన కృప వలన. ఆయన కృప సౌలుగా దర్శించింది, నిన్ను నన్ను దర్శించింది. ఆ యొక్క నిజమైన వెలుగు, ఆయన వెలుగు వాక్యము ద్వారా మన దేవుడు దర్శించాడు. ఈరోజు మన జీవితంలో ఆయన మనల్ని వెలిగించాడు. ఈరోజు ఆయన కృప ఉన్నతమైన స్థానం, ఉన్నతమైనటువంటి బహుమానం కొరకై దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. ఘనత హెచ్చించినటువంటి జీవితం, ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు మనల్ని ఉంచినాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇంకో మాట చదువుకుందాం. ఆయన కృప ద్వారా మనం ఏం పొందుతున్నాం? విలాప వాక్యములు 3వ అధ్యాయము 32-33 వచనాలు. విలాప వాక్యములు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగజేయండి. అక్కడ అంటాడు, ఆయన తన కృపా సమృద్ధిని బట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? జాలిపడుతుంది. జాలి, కృపా సమృద్ధి అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో. అదే దావీదు భక్తుడు చెప్తున్నాడు, యెహోవా మహాకృప గలవాడు, నేను ఆయన చేతులను పడతాను, కనుక ఆయనే నాకు దిక్కు. ఈరోజు ఆయన కృప మన పైన జాలి పడుతుంది. అక్కడ అంటాడు, యెహోవా తన కృపా సమృద్ధిని బట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? జాలి పడుతున్నాడు. తర్వాత హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. బాధ కలిగిన సమయాల్లో, విచారం కలిగిన సమయాల్లో దేవుడు మన పైన అనేక పర్యాయాలు మనం తప్పిపోయినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు, మనము దేవునికి ప్రతికూలంగా జీవిస్తున్నప్పుడు, దేవునికి దూరంగా వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని బాధకు అప్పగిస్తున్నాడు, విచారంకి అప్పగిస్తున్నాడు. అయినప్పటికీ మరలా ఏం చేస్తున్నాడంట? మన పైన జాలిపడు. ఎంత దేవుని కృపని. ఎవరైనా ఒకరు శపించారనుకోండి, కొద్దిగా శపిస్తారా? కొద్దిగా శపిస్తారా? లేకపోతే ఒక శిక్ష వేశారనుకో, శిక్ష విధించారనుకోండి. యేసు వారికి ఒకరితో 40 కొరడాల దెబ్బలు అప్పగించాడు. ఒకరితో 40 కొరడా దెబ్బల్లో ఆ కొరడా దెబ్బలు పూర్తయ్యేంత వరకు కూడా ఎవరు మాట్లాడలేదు. ఎవరు కూడా తగ్గించండి, ఇంక చాలే, బాధపడతాం అనలేదు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో అనేక పర్యాయాలు మనం దూరం అయిపోతున్నప్పటికీ మనను దేవుని మార్గంలో రావడానికి, దేవుని కృపలో నిలిచి ఉండటానికి, దేవునికి పిల్లలంగా జీవించడానికి ఆయన కృప మనపైన ఏం చేస్తుంది? జాలి పడేవాడుగా ఉన్నాడు. జాలి చూపిస్తుంది. అందుకనే పాడబడతాం కదా, ఎంత జాలి యేసువా ఇంతయాని యూహించలేను, ఎంత జాలి యేసువా. కాబట్టి ఎంత జాలండి, ఎంత జాలి, ఎంతవరకు జాలి చూపిస్తాడు? ఈ లోకం విడిచిపెట్టాను, మరణ పర్యంతం మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎంతగా దూరం అవుతున్నప్పటికీ, ఎంత ప్రతికూలంగా జీవిస్తున్నప్పటికీ, మనం ఆయన మార్గంలో రావడానికి, మనం ఆయన కృపలో నిలిచి ఉండటానికి, ఆయన ఘనతలో నిలిచి ఉండటానికి, ఆయన కొరకే వాడబడటానికి, ఆయన కొరకు ఆయన యొక్క మార్గంలో జీవించడానికి, ఒకవేళ బాధకి విచారానికి అప్పగించినప్పటికీ ఆయన మరలా మన గురించి జాలిపడుతున్నాడు. ఆయన కృప మన యొక్క స్థితిగతులలో మన పైన జాలి పడుతుంది. ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి లోకంలో, వాళ్ళకి గొడవలేని అనుకోండి, వాళ్ళకి బాధ వచ్చింది అనుకోండి, అయ్యో పాపం అంటారా? అయ్యో ఎంత బాధపడుతున్నారు అంటారా? ఇంకా ఇంకా అంటారు కదా. అది మానవ నైజం, దేవుని నైజం అది కాదు. అయ్యో నా బిడ్డలకి ఈ బాధ అప్పగించినానే, ఈ బాధ అనుమతించినానే. అందుకనే
ఇశ్రాయేలు గురించి రాయబడింది. వారి యొక్క దురవస్థలలో దేవుడంట ఏం చేసినాడంట? చూచి బాధపడ్డాడు. కనుక మన జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన కృప ద్వారా మొట్టమొదటిగా రక్షించబడుతూ వచ్చాము. రెండవది ధనవంతులుగా చేయబడుతూ వచ్చాం. మూడవది నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాం. నాలుగవది బలవంతులుగా చేయబడుతున్నాం. ఐదవది ఆయన కృప ద్వారా జీవింపజేయబడుతున్నాం. ఆరవదిగా ఆఖరిగా ఆయన జాలి, ఆయన కనికరం మన పరిస్థితులలో మనం అనుభవించే వారుగా ఉంటున్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆదరణ చేసుకొని ప్రభుని మనం ఆరాధిస్తాం.